రోమాపత్రిక 8వ అధ్యాయము 30వ వచనం చదువుతూ ఉన్నాను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ప్రభు ఈ మాట మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా యేసయ్యా, పరిశుద్ధుడైన దేవా, మీ పాదాలకి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా. ఈ చదవబడిన వాక్య భాగము కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మాటను మేము ఇప్పుడు ధ్యానం చేయబోతుండగా మాతో మీరు మాట్లాడండి ప్రభువా, మాతో మీరు మాట్లాడండి. మమ్మలను బలపరచండి స్వామి, మమ్మను బలపరచండి. స్తోత్రం అయ్యా. ఈ చదవబడిన వాక్య భాగములోని సత్యమును మేము స్పష్టముగా గ్రహించడానికి కృప చూపండి, దయ చూపండి. మా యేసయ్యా, మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మీ కృప మాకు కలుగ చేయండి స్వామి. మా రక్షణకర్త, మా విమోచకుడా, మీ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ వాక్య భాగము ద్వారా మా అందరితో తేటగా మీ వాక్కును పంచమని, మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ పుణ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైన వారలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఈ ఆరాధనలో ఓ ప్రాముఖ్యమైన సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు చాలా దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు సిద్ధం చేసిన రక్షణ సంకల్పములోని మెట్లు, దేవుని యొక్క ప్రణాళికలో రక్షణ పొందిన వ్యక్తి యొక్క లేక దేవుని యొక్క సంకల్పంలో ఆదాము పిల్లలు పొందేటటువంటి రక్షణ యొక్క 3 అనుభవాలు అందులో ఉన్నాయి. మనం చదివిన 30వ వచనంలో, దానికి ముందు 28వ వచనం గంభీరమైన సందేశంతో కూడిన వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. అది 28వ వచనం. ఆ తరువాత 29వ వచనంలో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్టు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను, వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవుని యొక్క విశ్వ సంకల్పం ఇది, విశ్వ ప్రణాళికలో గొప్ప సంకల్పం. 29వ వచనం, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడవ్వాలి. ఆ తరువాత దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని నిర్ణయించాడు. ఇది చాలా గంభీరమైన సందేశం. అయితే ఈ 28వ వచనం కానీ 29వ వచనం కానీ ఇప్పుడు మనము ధ్యానం చేయటం చాలా చాలా కష్టం. అంటే అంత విశాలమైన సందేశముతో కూడుకున్న సంగతి అది. అయితే మనం 30వ వచనాన్ని మన ధ్యానాంశంగా తీసుకున్నాం. 30వ వచనం చూడండి ఇప్పుడు. మరియు 29వ వచనం నిర్ణయించు అనే మాటతో ముగించబడింది. తన కుమారునితో సారూప్యము గలవారగుటకు దేవుడు వారిని నిర్ణయించెను, ముందుగా నిర్ణయించెను. ఆ తరువాత నిర్ణయించబడిన వారిని పిలిచాడు. అది మొదటి సంగతి. రెండోది, పిలిచిన వారిని నీతిమంతులుగా చేశాడు.
పిలిచిన వారిని నీతిమంతులుగా చేశాడు. ఆ తరువాత నీతిమంతులుగా చేసిన వారిని మహిమపరచను. నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరచడం. దేవుని బిడ్డలారా, ముందుగా నిర్ణయించిన వారిని పిలవటం, ఆ పిలుపుకు లోబడిన వారు వచ్చిన వారు ఉన్నారు. ఎవరైతే ఆ పిలుపు విన్నారో, దేవుడు పిలిచినప్పుడు ఎవరైతే ఆ పిలుపును విన్నారో, ఎవరైతే ఆ పిలుపు లోబడ్డారో, లోబడిన వారందరి బ్రతుకులో జరిగే రక్షణ ప్రణాళిక, దేవుని సంకల్పానుసారమైన రక్షణ ప్రణాళిక. దేవుని బిడ్డలారా, చాలా విశేషమైన సంగతి చెప్తున్నాను ఈ దినాన. అదే సమయంలో చాలా జటిలమైన సంగతి కూడా, చాలా జటిలమైన సంగతి. మనకు నీతిమంతులుగా తీర్చబడేటటువంటి ఒక ప్రక్రియ ఉంది, పరిశుద్ధులుగా తీర్చబడేటటువంటి ఒక ప్రక్రియ ఉంది. రక్షణ సంకల్పంలో ఇప్పుడు చాలామందికి ఒక అనుమానం వస్తూ ఉంటుంది. ఏమిటంటే, ఎన్నాళ్ళ నుంచి ప్రార్థనకు పోతున్నా కానీ ఆమె సరిగ్గా ప్రేమించటం తెలియదండి. ఆమెకి ఎంతకాలం నుంచి పోతుందో ప్రార్థన, నేను పుట్టక ముందు నుంచి వెళుతుంది. కనీసం ఒక మనిషికి ప్రేమను గురించి చెప్పిద్దామంటే ఆమెలో కాస్త అణుమాత్రమైన ప్రేమ కనపడదు. ఆమెను చూసి ఎవరు వస్తారండి ప్రార్థనకి అనే మాటలు మనం వింటుంటాం. పోనీ ఎవరినైనా అయ్యా ప్రార్థనకు రాయ్యా, ప్రభువుని నమ్ముకోయంటే, ఆ పోయినోళ్ళు ఏం చక్కగా ఉన్నారులే, వాళ్ళ బ్రతుకులు మాకు తెలీదా, వాళ్ళ జీవితాలు మాకు తెలీదా, వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారు, ప్రార్థనకు పోదామని పోతున్నారే కానీ వాళ్ళలో రవ్వంత మార్పు లేదు పాదురు గారికి, మేమేమి వచ్చేవి అంటారు వాళ్ళు. ఈ మాటలు ఎందుకు వస్తాయో చెప్తాను నేను. ఈ మాటలు ఎందుకు ఇలా విశ్వాసులు లోకానికి కనబడతారో చెప్తా. ఇన్ని బలహీనతలు ఉన్నప్పటికీ కూడా లోకంలో ఉన్న అవిశ్వాసులు కావచ్చు, లోకస్తులు కావచ్చు, ప్రకృతి సంబంధులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారు విశ్వాసిని చూచినప్పుడు విశ్వాసిలో మార్పు కానీ, లేకపోతే వీరిని చూసి ప్రభు దగ్గరకు వద్దామన్న ఆశ కానీ వాళ్ళకు కలగదు. ఎందుకు కలగదు? ఎందుకు అంటే వీరిలో మార్పు లేదు. మరి మార్పు లేనివాడిని పట్టుకొని నీతిమంతుడు ఎట్టన్నాడు? మార్పు లేదు, వీనికి ఏమాత్రం మార్పు లేదు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ, నేను శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను తీసుకొచ్చాను, నేను నిన్ను నాటాను, శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా, నిక్కమైన విత్తనము వంటి చెట్టుగా నేను నిన్ను నాటాను. కానీ నీవు నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి అయిపోయావు, కారు ద్రాక్షలు ఫలించావు. అంటే ఆరంభంలో ఏ విధంగా తీసుకొచ్చాడంటే దేవుడు శ్రేష్టమైన రీతిలో ఐగుప్తులో నుంచి ఒక ద్రాక్షవల్లిని తీసుకొచ్చాను, అన్యజనులు చెదరగొట్టి దాన్ని నేను నాటాను, దానికి రాయి ఏరాను, పాది కట్టాను, నీరు పెట్టాను, ఎరువేశాను. ఇంత కష్టపడ్డాడు ఆయన. ఒక రైతు కష్టపడినట్టుగా కష్టపడ్డాడు. పంట కోసం చూస్తే అది శ్రేష్టమైన ద్రాక్షావల్లికి బదులు కారు ద్రాక్షావల్లిని ఇచ్చేసింది. అప్పుడు ఆయనకు అర్థం కాలేదు, తండ్రికి అర్థం కాలేదు. ఏమయ్యా, నేను ఇంత పని చేశాను. రైతు బాగా కష్టపడిన తరువాత పంట చేతికి రాకపోతే, పంట వేరొక పంట చేతికి అందితే సంతోషంగా ఉంటాడా? ఎంత కన్నీరు పెట్టుకుంటాడు, నా కష్టం అంతా వ్యర్థమైపోయిందే అని ఏడుస్తాడు కదా. దేవుడు కూడా అలాగే ఏడుస్తాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులో నుంచి తీసుకొచ్చినప్పుడు, ఎర్ర సముద్రం దాటినప్పుడు వీరు శ్రేష్టమైన ద్రాక్షవల్లి వలె తీసుకొచ్చి నాటబడ్డారు. కొంతకాలం అయ్యాక ఈ వాగ్దాత భూమిలో నాటబడిన ఈ ద్రాక్షవల్లిని చూస్తే దానికి ద్రాక్ష పండ్లు లేవు, వేరొక పండ్లు వచ్చేసినాయి, కారు ద్రాక్షలు వచ్చేసినాయి, వేరొక రుచి వచ్చేసింది. అర్థం కాలేదు ఆయన.
ఆయన అన్నాడు, ఓ ఇశ్రాయేలీయులారా, నాకు న్యాయం చెప్పండి, నాకు న్యాయం చెప్పండి. ఎందుకు మీరు ఫలించలేదు? ఎందుకు మీరు ఫలించలేదు? మీరు ఫలించకపోవడానికి కారణం ఏమిటి? నాకు న్యాయం చెప్పండి. మీరు ఫలించకపోవడానికి నాకు ఒక న్యాయమైన సంగతిని చెప్పండి, చాలు. చెప్పండి. మీరు ఇశ్రాయేలు ప్రజలు నోరెత్తలేదు. ఎందుకు? వారు ఫలించకపోవటానికి కారణం ఏమీ లేదు వారి దగ్గర. వారు ఫలించకపోవటానికి కారణం లేదు, న్యాయమైన కారణం లేదు. అయ్యా, ఇందువలన మేము ఫలించలేకపోయామయ్యా. దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్తున్నాను, వినండి. బాప్తిస్మం పొందిన నాడు చాలా శ్రేష్టంగా ఉన్నారు. బాప్తిస్మం పొంది బాప్తిస్మ జలములలో నుంచి ఒడ్డుకొచ్చిన రోజు మీరు చాలా ప్రశస్తంగా ఉన్నారు. కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత ఆ మొదటి స్థితే లేదు మీకు. ఆ మొదటి స్థితే లేదు. బాప్తిస్మం పొందిన రోజున్న పరిశుద్ధత ఇప్పుడు లేదు. బాప్తిస్మం పొందిన రోజు ఉన్నటువంటి ప్రశస్తమైనటువంటి నిర్మలమైనటువంటి జీవితం రాను రాను ఆ పరిశుద్ధత అధికం కావలసి ఉండగా ఆ పరిశుద్ధత అధికం కాకపోగా కనీసం ఆ స్థాయిలో కూడా లేక, అందుకన్నాడు, నీవు తొలి రోజే బాగున్నావు కదా, నేను ఐగుప్తులో నుంచి తెచ్చిన నాడు ఆ రోజు నువ్వు శ్రేష్టంగా ఉన్నావు, కానీ ఇప్పుడు ఎలా ఉన్నావు? నీవు దారుణమైన స్థితిలో పడిపోయావు. ఎందుకు పడిపోయావు? ఎందుకు జరుగుతుంది ఇది? అయినప్పటికీ నిన్ను నీతిమంతుడని దేవుడు అంటే లోకం ఒప్పుకోట్లా. ఏమి నీతిమంతుడు ఆయన? ఆయనట్ట నీతిమంతుడు, ఆయనట్ట పరిశుద్ధుడు అంటారు. కానీ దేవుని కృప ఏమిటంటే ఇన్ని బలహీనతలు ఉన్న మనలను ఆయన పరిశుద్ధులని, నీతిమంతులని పిలిచారు. ఎందుకు ఇలాంటి పిలుపు పిలిచాడో చెప్తాను, వినండి. రక్షణలో దేవుని సంకల్పములోని రక్షణలో 3 దశలున్నాయి. 3 దశలున్నాయి. దేవుడు పిలిచాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అన్నాడు. అసలు ఆ పిలుపే వినరు. ఆ పిలుపు వినరు. వీళ్ళకి విశ్రాంతి ఎప్పుడంటే రక్షణ పొందిన నాడు విశ్రాంతి కాదు. దేవుని బిడ్డరా, లోకస్తులకు అలాంటి ఆలోచన ఉంటే సహజమే, కానీ విశ్వాసులకు కూడా వీళ్ళకి ఎప్పుడు విశ్రాంతి ఉంటుందంటే ఆర్థికంగా పుష్టిగా ఉన్నప్పుడు, ఆర్థికంగా బలం ఉన్నప్పుడు, జేబు నిండా డబ్బులు ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఒంటి నిండా ఆరోగ్యం ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. కడుపు నిండా ఆహారం, కంటి నిండా నిద్ర, ఇంకా ప్రార్థనకు పోయినా పోకపోయినా ఇది చాలండి మనకు, హాయిగా ఉన్నామని అనుకుంటారు. దేవుని బిడ్డలారా, అది పైకి పోత, ప్రశాంతంగా కనబడటానికి అదొక పోత. అది ప్రశాంతత కాదు. విశ్రాంతి ఉండదు. భారము తొలగించుకున్న వానికి విశ్రాంతి ఉంటుంది. నీ జేబు నిండా బరువైన కట్ట ఉంది డబ్బు, కానీ వీపు మీదేమో మోపు ఉంది. ఆ మోపు తొలగించేది ఎవరు? పాపపు మోపు ఉంది నీ వీపు మీద, దాంతో నీకు అసలు విశ్రాంతి ఉండదు. హబక్కుకు ప్రవక్త అన్నాడు కదా, ద్రాక్ష చెట్లు ఫలించినా ఫలించకపోయినా, అంజూరపు చెట్లు కాపుకొచ్చినా రాకపోయినా, శాలలో పశువులున్నా లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు ఉన్నా లేకపోయినా, నేను నా దేవుడైన యెహోవాను బట్టి సంతోషిస్తాను, ఆనందిస్తాను. ఎందుకు ఆయనకు ఆనందం? నీకేమో ఆరోగ్యం ఉన్నప్పుడు ఆనందం కలిగింది, బాగా సమృద్ధి ఉన్నప్పుడు, కొట్ల నిండా ధాన్యం ఉన్నప్పుడు, మన పాత్రల నిండా నూనె ఉన్నప్పుడు, మనకు సమృద్ధి కలిగి ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నాం. కానీ అది సంతోషం కాదండి.
పురుషోత్తం చౌదరి గారు అద్భుతంగా చెప్పాడు. ఎన్న శక్యము గాని పాపములన్నీ మోపుగా వీపుపై బడి ఉన్న నిధి నడలేక తొట్టిల్లుచున్నవాడను నన్ను దయగాను. ఎన్న శక్యము గాని పాపము అన్ని మోపుగా వీపుపై బడి ఉన్న నిధి నడలేక తొట్టిల్లు చున్నవాడను నన్ను దయగను. ఆ వీపు మీద అంత భారం పెట్టుకొని హాయిగా ఉన్నాను, ఏం పర్వాలేదు అనుకున్నావు. చాలా డేంజర్లో ఉన్నావు, నీవు డేంజర్లో ఉన్నావు. ఆయన పిలిచాడు, నీ భారం తీస్తాను రాయ్యా బాబు. ఆదాము యొక్క పాపమును బట్టి, ఆదాము యొక్క అతిక్రమమును బట్టి నీ మీద మోపబడింది. ఆ తరువాత నీ వ్యక్తిగత మోపబడింది, నీ పితరుల దోషం పడింది. ఈ మోపంతా నువ్వు మొయ్యలేకపోతున్నావు, వంగిపోయావు. రా అని పిలుస్తుంటే రాడు. ఒక్కొక్క ఆయన ప్రార్థనకు వస్తే వ్యాపారం దెబ్బతింటుందేమోనండి. మా వ్యాపారాలు అన్ని అబద్ధాలు ఆడే వ్యాపారాలు సార్, మన ప్రార్థనకు మేము రాలేమని. సరే, అది వేరే టాపిక్, ఇంకోసారి చెప్తా దాని సంగతి. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు జరిగే పని ఏమిటంటే, ఆనాటికున్న మోపు తొలగించబడుతుంది, క్షమించబడుతుంది. ఆనాటికి రావలసిన దోష శిక్ష అంతా రద్దు చేయబడుతుంది. బాగా గమనించాలి, బాగా వినాలి, లేకపోతే అర్థం కాదు. ఆ తరువాత నీవు దేవుని పిలుపునకు లోబడొచ్చావు, దేవుని మాట వినొచ్చావు. వినుట వల్ల ఏం కలుగుతుందట? విశ్వాసం కలుగుద్ది. వినుట వల్ల విశ్వాసం కలుగుద్ది. వినుట ఏ మాట అయి ఉండాలి? ఏ మాట పడితే ఆ మాట వల్ల విశ్వాసం కలుగుద్ది. వినుట క్రీస్తును గూర్చిన మాట అయి ఉండాలి. ఊళ్ళో చెత్త అంతా వింటే నీకు నమ్మకం కలగదు. యేసును గురించి విన్నావనుకోండి, యేసుక్రీస్తు ప్రభువాన్ని గురించి విన్నప్పుడు అప్పుడు మనకు విశ్వాసం కలుగుతుంది. అలా కాకుండా వేరే వార్తలు, చెడు వార్తలు, లేని వార్తలు, పనికిమాలిన వార్తలు, నిష్ప్రయోజకమైన మాటలు, ఇవన్నీ విన్నప్పుడు మనలో విశ్వాసం చెదిరిపోతుంది. కాబట్టి ఇక జాగ్రత్తగా వినండి. రక్షణ సంకల్పంలో 3 దశలు చెప్తాను. ఇవి అర్థమవుతాయి. ఇవి అర్థమైనప్పుడు మనము ఏ విధంగా ప్రార్థన చేయాలో, రక్షణ సంకల్పంలో ఏ విధంగా మనం ముందుకు పోవాలో తేటగా అర్థమవుతుంది. ముందు పిలిచాడు కదా, వచ్చారు, దేవుని మాట విని వచ్చారు. వచ్చిన నీలో రక్షణ కార్యం ఎట్ట ఆరంభమవుతుందో చెప్తాను. మొట్టమొదట కీర్తనల గ్రంథంలోనికి రండి. యెహోవా వానికి రక్షణ కలుగ చేసెను. 24వ కీర్తనలో 5వ వచనం చూడండి. దావీదు రచించిన 24వ కీర్తన, వాడు, ఏకవచనం, వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము పొందును. బాగా వినండి. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. నీతిమత్వము ఏమిటండి? నీతిమత్వము అంటే ఏమిటి? దేవుని చేత ఎవడైతే నీతిమంతుడుగా తీర్చబడ్డాడో వాడు నీతిమత్వమును పొందినవాడు. మరలా చెప్తున్నాను ఈ మాట,
దేవుని వలన ఎవడైతే నీతిమంతుడిగా చేయబడ్డాడో, ఆ నీతిమంతునిగా చేయబడిన వాడు, నీతిమత్వము పొందినవాడు. ఎలా ఇతడు నీతిమత్వమును పొందాడు అంటే, వాడు యెహోవా వలన ఆశీర్వాదము పొందును, రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము పొందెను. నీతిమత్వము పొందెను. దేవుని బిడ్డలారా, నీతిమత్వము దేవుడు ఆశీర్వదించాడంటే అతడు నీతిమత్వమును పొందుతాడు. అనగా దేవుడు, మరలా చెప్తున్నాను ఈ మాటకు, దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతునిగా తీర్చేటటువంటి ప్రక్రియను బట్టు అతడు నీతిమంతుడని తీర్పు పొందితే వాడు నీతిమత్వమును పొందినవాడు. నీచత్వము అంటాం కదా, నీచమైన తత్వం అండి వాడిది, నీచతత్వము. ఇక్కడ నీతిమత్వము. నీతిమత్వము ఎలా నీతి కలిగింది అంటే, దేవుని బిడ్డలు ఒక్కటే ఒక చిన్న చిక్క. మనం నీతిమంతులుగా తీర్చబడ్డామంటే దేవుడు అది ఆశీర్వాదంగా మనకిచ్చేసాడు. ఎలా ఇచ్చాడంటే, నీవు చేయాల్సింది ఒకే ఒక్క పని. అబ్రహాము దేవుని నమ్మెను, నీతిమంతుడయ్యాను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము పొందిన వాగ్దానం పొందాలన్నా, అబ్రహాము పొందిన నీతిమత్వం పొందాలన్నా ఏ విధంగా పొందుతామంటే, పౌలు అంటాడు, అబ్రహాము కలిగిన విశ్వాసము కలిగిన వారెవరైనా సరే వారందరూ అబ్రహాము పొందిన నీతిమత్వాన్ని పొందుతారు, అబ్రహాము పొందిన వాగ్దానాన్ని పొందుతారు. అప్పటికి నీ మురికి అలాగే ఉండిపోయింది. కేవలం యేసును నమ్మి విశ్వాసం ఉంచి ఆయన రక్షకుడని, అపోస్తల విశ్వాస ప్రమాణం, భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల దేవుడని యెహోవాను నేను నమ్ముతున్నాను, ఆయన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను, ఈయన పరిశుద్ధాత్మల గర్భమును ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి అగాధలోకము దిగి అదృశ్యలోకములోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడని, సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానం, నిత్య జీవం ఉన్నవని, అది అపోస్తలుల విశ్వాస ప్రమాణం. ఇవి చెప్పటం అయితే బ్రహ్మాండంగా చెప్పారు, కానీ ఒక్క మాట అయితే అర్థమైతే యెహోవా జీవంతోడు వల్లించేశారు బ్రహ్మాండంగా మాటలు. నమ్మటం ఏమి నమ్ముతున్నారండి? ఇదే బైబిల్ పట్టుకుంటున్నారు, యేసు ప్రభు దేవుడు కాదని నమ్ముతున్నారు. ఇదే బైబిల్ పట్టుకుంటున్నారు, బోధలో పౌలు చెప్పిన సత్యబోధన నమ్మటం లేదు. ఇదే పట్టుకుంటున్నారు. అసలైన విశ్వాసం అంటే తెలియట్లేదు. మనం నీతిమంతులుగా ఎలా తీర్చబడతామో తెలియటం లేదు. ఇదే వాక్యం చెప్తున్నారు, ధర్మశాస్త్రం యొక్క చెరలో నుంచి రాకుండానే అక్కడే ఉండిపోతున్నారు, నీతికి దూరంగా ఉంటున్నారు. ధర్మశాస్త్రానుసారంగా నీతిమంతుడిని తీర్పు తీర్చబడు వాడెవడో వాడు కృపలో నుంచి బొత్తిగా తొలగిపోయాడు. దేవుని బిడ్డలారా వినండి, కేవలం ఆయన పిలుపుకు లోబడి ఆయనను నమ్మాం. ఇది మనం చేసిన మొట్టమొదటి పని. ఇది మనం చేసిన ఈ చిన్న పనికి ఎంత ఆశీర్వాదం ఇచ్చాడంటే, ఆయన నీతిమత్వమును అనుగ్రహించాడు. యేసయ్యను నమ్మినప్పుడు యెహోవా వలన, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నీవు పొందుకున్న ఆశీర్వాదంలో మొట్టమొదటిది నీతిమత్వము. ఊరంతా మనల్ని చండాలు పోళ్ళు అంటున్నారు, కానీ పరలోకంలో సుప్రీంకోర్టు, ఆ కోర్టు చీఫ్ జస్టిస్ అతడు నీతిమంతుడు అని చెప్పాడు. నన్ను గురించి, మిమ్మల్ని అందరినీ గురించి చెప్పాడు. అతడు నీతిమంతుడు. ఆ పేరు అయితే వచ్చింది మనకు, కానీ పరిశుద్ధత రాలా. పరిశుద్ధత ఇంకా కాలేదు. ఎట్లా చేశాడంటే, మనం ఒంటి మీద ఉన్న వస్త్రాన్ని ఉతకటానికి చాకలివానికి ఇచ్చామనుకోండి,
అది అతను మూట కట్టుకొని చాకిరేవుకు తీసుకెళ్తాడు. మురికి ఈ వస్త్రం చాకిరేవుకు వెళ్ళింది అంటే ఆత్మీయంగా ఈ సంగతి ఎలా చెప్పుకోవాలో చెప్తాను చూడండి. మనము నమ్మి బాప్తిస్మం పొందిన రోజు చాకిరేవుకు చేర్చబడ్డ మురికి గొడ్డ అది. ఆ రోజు అంతా సంపూర్ణుడు పరిశుద్ధుడు అయిపోయింది అనుకోండి. చాలామంది బాప్తిస్మాలు పొందిన తర్వాత ఇక అయిపోయింది సార్, మొత్తం అయిపోయింది అని, ఇంకా లేక నేను పరిశుద్ధుడిని అయ్యేది లేదు, అంత అయిపోయింది, భక్తి అంతా అయిపోయింది అనుకుంటున్నారు. బాప్తిసం ఒక్కడ పొందితే అయిపోయింది అనుకుంటున్నారు. బాప్తిసం పొందిన రోజు జరిగింది ఏంటంటే మురికి గుడ్డ చాకిరేవుకు చేర్చబడింది. ఇక మొదలవుద్ది అక్కడ నానబెట్టడం, ఎండబెట్టడం, పూలబట్టడం, నలవటం, బాదటం, పెండటం, ఎండేయటం, ఇస్తిరి చేయటం మొదలవుద్ది. ఏం కాలా బాప్తిసం పొందిన రోజు జరిగింది అది. నీవు చాకిరేవుకు చేర్చబడ్డావు, నీవు అంతే జరిగింది. అయినప్పటికీ అంత మురికి ఉన్నప్పటికీ కూడా నీవు నీతిమత్వము పొందిన వాడవు, నీవు ఆశీర్వాదం పొందిన వాడవు. నీవు దీనిని, ఈ నీతిమత్వమును ఏమంటాము అంటే ఇంగ్లీష్లో నీతిమంతునిగా తీర్చబడేటటువంటి ప్రక్రియను జస్టిఫికేషన్ అంటారు. నీతిమంతునిగా తీర్చబడుటను బట్టి పొందిన నీతిమత్వమును, ఈ ప్రాసెస్ను, ఈ పద్ధతిని నీతిమత్వము అంటారు. నీతిమత్వము అది మొదటి సంగతి. దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారికి నీతిమత్వమును అనుగ్రహించను. ఇది మొదటి సంగతి. అయితే రోమాపత్రికలో పౌలు భక్తుడు ఇక్కడ రెండవ విషయాన్ని మాట్లాడకుండా ఏకంగా మూడవ దానికి వెళ్ళిపోయాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. అంటే ఈ ప్రక్రియ ఎప్పుడు జరుగుతుందో నాకు ఒక్క మాట చెప్పండి. మనము మహిమపరచబడేది ఎప్పుడు మనం మహిమపరచబడతాం? యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనము మహిమపరచబడతాం. దానిని గ్లోరిఫికేషన్ అంటాం. ముందు మెట్టు జస్టిఫికేషన్, మూడవ మెట్టు గ్లోరిఫికేషన్, మహిమపరచబడుట. ఈ మాట కూడా చాలామందికి అర్థం కావట్లా. మనము యేసు ప్రభువు వారు రెండవసారి మధ్యాకాశానికి వచ్చినప్పుడు, మధ్యాకాశానికి రెండో మారు ఆయన వచ్చినప్పుడు సంఘం పొందుకునేటటువంటి ఆ ఆశీర్వాదపు మూటకు ఒకే ఒక్క పేరు, మహిమ. దట్స్ ఆల్. ఏదెను తోటలో ఆదాము హవ్వలు మహిమతో లేరు, వాళ్ళు మహిమ కోల్పోయారని చెప్తారు. అసలు మహిమ ఎక్కడుంది? మహిమ ఇవ్వలేదు, అప్పటికి ఇంకా మహిమ ఇవ్వలేదు వారికి. వారు దిగంబర దేహంతోనే సంచరిస్తున్నారు, కాకపోతే సిగ్గు ఎరుగకున్నారు. అంటే మహిమ వస్త్రం ఉందండి, వారికి సిగ్గు తెలియలేదని అన్నారు. అలా అనుకుంటే మన వీధిలో ఉన్నటువంటి జంతువులు కానీ వీటికి ఏమైనా వస్త్రాలు ఉన్నాయా? ఆ జంతువులకు విచక్షణ ఉన్నదా? సిగ్గు అనే విచక్షణ లేదు. మరి అవి కూడా మహిమతో ఉన్నట్టేనా? దేవుని బిడ్డలారా, దేవుడు రెండవ మారు వచ్చినప్పుడు మనము పొందే ఆశీర్వాదపు మూటకు పేరేమిటి అంటే మహిమ. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు అది పొందలేకపోయారు. ఏదేను తోటలో పొందలేకపోయారు. ఆజ్ఞను అతిక్రమించి తోటలో నుంచి గెంటివేయబడ్డారు. ఆ తరువాత జనాంగం వచ్చేసింది. అయ్యో, నా కోరిక తీరలేదే, నేను వారికి మహిమనిద్దామనుకున్నాను, వారు తొలగిపోయారు అని కడపటి ఆదాముగా నజరేయుడైన యేసు దిగి వచ్చి
ఏదేను తోటలో ఏ మహిమైతే ఆదాము హవ్వలకు ఇద్దామని ఆశించాడో ఆ మహిమను అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిలో నిక్షిప్తం చేశాడు. ఆ మహిమను రెండవసారి వచ్చినప్పుడు ఇవ్వబోతున్నాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని కుమారులమై ఉన్నాం. ఇక మీదట మనము ఏమవుదామో అది ఇంకను ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన్ను చూచెదము గనుక ఆయన్ను పోలి ఉందుము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలోని మాట ఇది. ఆయన్ను పోలి ఉంటాం. యేసయ్య మహిమలో ఉంటాడు, నీవు మహిమలో ఉంటావు. కానీ ఇప్పుడు లేదా మహిమ, ఇప్పుడు లేదు. ఇప్పుడు మహిమకు చాలా, ఇక్కడ దేవుని బిడ్డలారా కాస్త జాగ్రత్తగా వింటే ఇంకొక మాట చెప్తాను. ఇక్కడ భవిష్యత్తులో మహిమ పొందుతాం. భవిష్యత్తులో పొందేటటువంటి మహిమ అందరూ ఒక మహిమను పొందుకోరు. అందరూ ఒక మహిమను పొందుకోరు. పరలోకం వెళ్ళిన తర్వాత అందరికీ ఒకే జీతం ఉండదు. పౌలుకి, నీకు, పేతురుకి, మనకి అందరికీ ఒకే జీతం ఉండదు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 39వ వచనం. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసము వేరు, మరియు ఆకాశ వస్తువుల రూపములు కలవు, భూవస్తువుల రూపములు కలవు. ఆకాశ వస్తువుల మహిమ వేరు, భూవస్తువుల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. తర్వాత మాట, మృతుల పునరుద్ధానము అలాగే. అట్టుంటారు మహిమలో. కొందరు సూర్యులాగా ప్రకాశిస్తే, కొంతమంది జీరో క్యాండిల్ బల్బులాగా ఉంటారు. మినుకుమంటూ ఉంటారు. అందరూ ఒకే మహిమలో ఉండరు పరలోకంలో. పౌలు మహిమ వేరు. అదేంటండి మరి అందరూ సంఘం అన్నారు కదా, గొర్రెపిల్ల ఎక్కడికి పోవును పోతావు. ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవాలి, నువ్వు హైదరాబాద్ పోవాలి. అందరూ హైదరాబాద్ పోయినట్టే పోతారు. కొంతమంది ఏసీ కంపార్ట్మెంట్లో ఉంటారు, కొంతమంది జనరల్ బోగీలో ఉంటారు, కొంతమంది ఏసీ చైర్ కారులో ఉంటారు, కొంతమంది బెర్త్లో ఉంటారు. అందరూ పోయేదామే హైదరాబాదే. కానీ మహిమలో అంతస్తులున్నాయి. మహిమ అంతస్తులో భేదం ఉంది. హైదరాబాద్ పోతాడు ఒకడు, మామూలుగా బాత్రూమ్లు ఉంటాయి, అక్కడ కూర్చుంటాడు. అక్కడ కూర్చొని హైదరాబాద్ పోతాడు. ఒక్కొక్క ఆయన ఏసీ కంపార్ట్మెంట్లో కూర్చుంటాడు, ఏసీ చైర్ కార్లో కూర్చుంటాడు ఒక ఆయన. ఆ విధంగానే ఆత్మీయ అంతస్తులు కూడా ఉంటాయి. అందరూ ఒకే అంతస్తులో ఉండరు. మహిమ పోనీ అసలు సంఘానికి, సార్వత్రిక సంఘానికి దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాద మూటకు సార్వత్రికంగా పెట్టే పేరేమిటంటే మహిమ. అయితే ఆ మహిమను వ్యక్తిగతంగా మనం ఎలా పొందుకుంటాము అంటే, భూలోకంలో ఆయనను మహిమపరచిన దానికి అనుగుణంగా నీకు మహిమనిస్తాడు. 2, భూలోకంలో నీ క్రియలను బట్టి నీవు మహిమపరిచావు, చూసావు, ఆ రీతిగా దేవుడు నీకు మహిమనిస్తాడు. ఇందు మూలంగా కదా, మీ మూలంగా కదా నా నామము అన్ని జనుల మధ్య దూషించబడింది. అన్ని జనుల మధ్య దూషణకరంగా దేవుని నామము అయ్యేటట్టు కనుక నువ్వు ప్రవర్తిస్తే నీకు మహిమ తగ్గిపోతుంది. సమాజంలో దేవుణ్ణి మహిమపరిచినట్టయితే, సమాజంలో నీ బ్రతుకు ద్వారా, నా బ్రతుకు మూలంగా, నా చావు మూలంగా నా ప్రభువుని మహిమపరుస్తాను. నా బ్రతుకు మూలముగానైనను, నా చావు మూలముగానైనాను, నా బ్రతుకు మూలముగానైనను
దయచేయుమా, దీవెన నాకిల దయచేయుమా, నీ పద సేవయే చాలు యేసు నాకదియే పదివేలను, నీ పద సేవయే నా బ్రతుకు మూలముగానై నన్ను, నా చావు మూలముగానై నాను, నా బ్రతుకు మూలముగానై నన్ను, నా చావు మూలముగానై నాను, నా ప్రభువును నే ఘనపరచెదను, నా ప్రభువును నే ఘనపరచెదను, దీవెన నాకిల దయచేయుమా, దీవెన నాకిల దయచేయుమా, నీ పద సేవయే చాలు యేసు నాకదియే పదివేలను, నీ పద సేవయే చాలు. చావు మూలంగా ప్రభువును మహిమపరచటం. ఒక అతను కమ్యూనిస్ట్ ప్రాంతంలో స్వార్థ సేవ చేస్తూ ఉన్నప్పుడు సైనికులు అతన్ని అరెస్ట్ చేశారు. ఎందుకు? యేసు ప్రభు వారిని గురించి మాట్లాడకూడదంటే మాట్లాడేవరా నువ్వు అని పోలీసు వారు అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని కోర్టుకు తీసుకెళ్ళారు. కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు న్యాయమూర్తి తీర్పు ప్రకటన చేశాడు. రెండవ ఆలోచనకు తావు లేకుండా, వీడు యేసు ప్రభువుని గురించి ప్రకటన చేశాడు కాబట్టి వీడికి మరణశిక్ష వేసేయండి అని ఉరిశిక్ష వేసేసారు. ఉరిశిక్ష వేసి పలానా తేదీన ఇతన్ని ఉరిదీయాలని జడ్జి గారు తేదీ నిర్ణయించాడు. ఆ తరువాత ఇతన్ని జైలుకు తీసుకెళ్లారు. జైల్లో కాపలా ఉన్నాడు ఒక పోలీస్ అధికారి, ఒక సైనిక అధికారి. రేపు ఉదయాన్నే వీడికి ఉరి కదా, అసలు వీడు ఎట్టా ఉన్నాడో వీడి ముఖం ఎట్టుందో చూద్దామని ఆ సైనిక అధికారి వెళ్ళి చెరసాల్లో ఉన్న ఖైదీని చూచాడు. చెరసాల్లో ఉన్న ఖైదీని చూస్తే ఆ ఖైదీ మోకాళ్ళ మీద కూర్చొని, ప్రభువా ఈరోజు ఉదయం 7:05 నేను నీ దగ్గరకు రాబోతున్నాను, ఇంకా 3 గంటల వ్యవధి ఉంది, ఇంకా 3 గంటల వ్యవధి ఉంది, నేను నీ దగ్గరకు రాబోతున్నాను, నీ మహిమలోకి రాబోతున్నాను అని సంతోషంగా ఆనందంగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడట. అది చూచి, అరే వీడు పిచ్చోడా మెంటలోడా ఏంటి వీడు, కాసేపట్లో చచ్చిపోతా, ఇప్పుడు కూడా సంతోషంగా ఉన్నాడు, ప్రభువా నేను నీ దగ్గరకు వస్తున్నట్టు, ఏంది ఈ సంగతి ఏంటో ఉందని అతడు మారు మనసు పొందాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అతడు మారు మనసు పొందాడు. అది చావు మూలంగా ప్రభువును మహిమపరచటం. చావు మూలంగా, గాయముల మూలంగా ప్రభువును మహిమపరచటం. పౌలు శీలలు సువార్త చెప్తా ఉంటే తీసుకెళ్లి చెరసాల్లో వేసి బెత్తాలతో వీపు మొత్తం బాది పారేశారు. రాళ్ళ దెబ్బలు, బెత్తముల దెబ్బలు, కాళ్ళకు పెద్ద బొండరాయేసి బిగిచ్చేశారు. చెరసాల అధికారి అనుకున్నాడు, పాపం బాగా గాయాలయ్యి ఉంటాయి కావాలో ఏడుస్తా కూర్చొని ఉంటారేమోనని పోయి తొంగి చూడగా వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు. పౌలు శీలలు ఇరువురు దారుణంగా గాయపరచబడ్డారు, కొట్టబడ్డారు. అయితే వారు గానం చేస్తున్నారు. మీలో ఎవరికైనా సంతోషం కలిగిన వాడు పాట పాడాలి. వీళ్ళకి సంతోషం, ఏ సంతోషంతో పాట పాడారు? ఏ సంతోషం? మన సంతోషానికి కారణం ఏంటంటే, పెద్ద బాబుకు పెళ్ళి కుదిరే, చిన్న బాబుకు ఉద్యోగం వచ్చే, ఆ కారణముచే దేవ సంస్తుతి. పాదిరి గారు రావాలా, నువ్వు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టాలి. ఎందుకు? పెద్ద అబ్బాయికి పెళ్లి కుదిరింది, మరి ఇంకా రెండో అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, మరి మూడో అబ్బాయి
ఇప్పుడు అబ్బాయికి కూడా రాబోతుంది. ఓ నాయన, మన కృతజ్ఞతకు కారణం ఇది. పౌలు శీలకు కలిగిన సంతోషం ఏమిటో తెలుసా? వారికి గాయము వల్ల దుఃఖం కలగాల్సి ఉంది, కానీ వాళ్ళ సంతోషం అసలు కారణం, వాళ్ళ సంతోషానికి కారణం ఇది కానే కాదు. అందుచేత వారు ఇంకా అధికంగా సంతోషించగలిగారు. వాళ్ళు పాటలు పాడేసరికి చెరసాల పునాదులు కదిలిపోయినాయి. వీళ్ళు పారిపోయి ఉంటారేమో అని ఆ చెరసాల నాయకుడు చంపుకోబోతే, అయ్యా నువ్వేం చేసుకోబాకు, ఇక్కడే ఉన్నాను నేను. ఎవరు ఏ ఖైదీ పారిపోయినా నష్టం లేదు, కానీ పౌలు పారిపోతేనే నష్టం వాళ్ళకు. అందుకని ఇంకేముంది, ఈ చీకట్లో చెరసాల పునాదులు కదిలిపోయిన, ద్వారాలు తెరవబడ్డాయి, వెళ్ళిపోయి ఉంటాడు పౌలు, తప్పించుకొని పోయాడు అనుకుంటున్నారు. చంపుకోబోయాడు. పౌలు కేక పెట్టాడు, ఇక్కడే ఉన్నాను ఆయన, నిన్ను నువ్వు చంపుకోకు. ఆ యథార్థతను చూచి, ఆ బాధలో సంతోషాన్ని చూచి, ఆ బాధలో ఆరాధన చూచి వాడు మారు మనసు పొందాడు. రక్షణ పొందుటకు ఏం చెయ్యాలి? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు. ఆ రీతిగా చెరసాల కుటుంబం, చెరసాల నాయకుని యొక్క కుటుంబం రక్షణ పొందింది. దేవుని బిడ్డలారా, వారికి బాధ కలిగింది కదా, మరి సంతోషం ఎట్టు వచ్చిందంటే ప్రకృతి సంబంధమైన వాటిని ఆధారం చేసుకొని వారి సంతోషం లేదు. అది మొదటి సంగతి. దేవుని బిడ్డలారా, అంత శ్రమపడి మరణం ద్వారా ప్రభువును మహిమపరిచిన వారికి అప్పుడప్పుడు ప్రార్థన చేసాం, మనకి ఒకే జీతం ఇస్తాడేసయ్యా. తప్పు కదా, అట్లా అడగొచ్చా? పౌలుకి ఏ జీతం ఇచ్చావు అదే జీతం నాకు ఈ ప్రభువా అంటే, పౌలు అమ్మో అసలు అటు కోరటమే తప్పు. పౌలు ఎక్కడున్నాడు నన్ను అడుంచు ప్రభు అని. పౌలు పడిన ప్రయాస, పౌలు పడిన శ్రమ, పౌలు పొందిన నింద, పౌలు పొందిన హింస నీవు పొందావా? పౌలు సువార్త పరిచర్య కొరకు ఆయన పెట్టిన ఖర్చు అని ఒక భక్తుడు క్యాలిక్యులేట్ చేసి వేసి ఇచ్చాడు. సువార్త పరిచర్య కొరకు, సువార్త యాత్ర కొరకు, సువార్త దండయాత్ర కొరకు పౌలు చేసిన ఖర్చు, ఆ రోజుల్లో ప్రయాణాల కొరకు ఎంత ఖర్చు అయి ఉంటుంది. దేవుని బిడ్డలారా, మన కుటుంబాలతో చల్లగా హ్యాపీగా ఉన్న మనకు సార్వత్రిక సంఘ క్షేమం కోసం, ప్రయోజనం కోసం చనిపోయిన పౌలుకు ఒకే జీతం ఎట్లుంటుందండి? మహిమ వేరు. పరలోకంలో కూడా లేదా సోషలిజం అంటున్నాడు ఒక ఆయన. పరలోకంలో అసలు సోషలిజం లేని ప్లేసే పరలోకం అని చెప్పా. ఎట్టుంటుంది పరలోకంలో సోషలిజం? ఒకవేళ దేవుడు కనుక అందరికి ఒకే జీతం ఇస్తే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. దేవుని బిడ్డలారా, ఈ జస్టిఫికేషన్కి గ్లోరిఫికేషన్కి మధ్య ఇంకొక మెట్టు ఉంది, రెండో మెట్టు. అది మొదటి మెట్టు, ఇది మూడవ మెట్టు. మహిమపరచటం అనేది యేసుప్రభు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు జరిగేటటువంటి ప్రక్రియ. ఈ మధ్యలో రెండవ మెట్టు ఒకటి ఉంది, దానిని శాంక్టిఫికేషన్ అంటాం. పరిశుద్ధపరచబడుట. బాప్తిసం పొందిన నాడు నువ్వు చాకిరేవుకు చేర్చబడ్డ మురికి గుడ్డవు, నువ్వు ఇంకా పరిశుద్ధత రాలా. కానీ ఏమనుకుంటున్నారంటే బాప్తిసం పొందగానే ఒక పరిశుద్ధుల్లాగా, ఒక బిల్డప్, పరిశుద్ధతలాగా పోజు పెడుతున్నారు. తప్పు. ఎక్కడుంది నీకు పరిశుద్ధత? లేదు. ఇక ఆరంభమైంది పరిశుద్ధత. ఇక ఎంత టైం అన్నగా అవుతుందండి? సంవత్సరాలు పడుతుంది. ఈ మధ్యలోనే మన జీవితం చూసి ఆ మట్టుంది నేను ఎందుకు ప్రార్థనకు రావాలి, ఏమెట్టుంది నేను ఎందుకు ప్రార్థన, ఇక్కడ శాంక్టిఫికేషన్ జరిగే ప్రాసెస్ దగ్గర లోకం మనల్ని చూచి అయ్యో ఎన్నాళ్ళ నుంచి ప్రార్థనకు పోతుందమ్మా అనే మాట వస్తుంది. యాకోబు ఇశ్రాయేలుగా మార్చడానికి చాలా సంవత్సరాలు పట్టిద్దమ్మా, ఒక్క రోజులో రాదు అది. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడాలి అంటే ఆదికాండం 28వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేశాడు యాకోబుకి, నేను నిన్ను ఆశీర్వదిస్తానని. 32వ అధ్యాయంలోకి వచ్చి నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. నేను నిన్ను ఆశీర్వదించు, నన్ను బోని అంటున్నాడు. 28వ అధ్యాయంలో వాగ్దానం చేసావు కదా, చేశాను, నీ పేరేంటో చెప్పి ఇప్పుడు అన్నాడు. నీ పేరు చెప్పు. నా పేరు యాకోబు. కరెక్ట్గా చెప్పావు. అసలు నీకు అసలైన పేరు చెప్పే అలవాటు లేదు, నీకు అసలు పేరు చెప్పే అలవాటు నీకు లేదు, అంత నకిలీ పేరు. ఏం పేరు నీ పేరు? అయ్యా ఎవరు నువ్వు? నాయనా నేను నీ జ్యేష్ఠ కుమారుడనైనా ఏశావుని.
మీ నాయనకి నువ్వు అబద్ధం పేరు చెప్పావు కదా, ఇప్పుడు ఇది చెప్పు, అసలు నీ పేరేంటో చెప్పు అని అడిగి, అయ్యా నా పేరు యాకోబు. యాకోబు. పరిశుద్ధపరచబడే ప్రక్రియ జరుగుతూ 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 వచ్చి పరాకాష్ఠ స్థాయిలో పరిశుద్ధత జరిగింది. చాలా కాలం పట్టింది యాకోబుకు. మనం కూడా రక్షణ పొందిన నాటి నుంచి ఈ రోజు వరకు మనకు నిరంతరం జరిగేటటువంటి ప్రక్రియ ఏమిటంటే పరిశుద్ధపరచబడుట, సంపూర్ణతలోనికి నడిపించబడుట. ఈ రెండే జరుగుతున్నాయి రెండవ మెట్టు మీద. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క రక్షణ సంకల్పంలో 3 దశలు. జస్టిఫికేషన్, రెండోది శాంక్టిఫికేషన్, మూడోది గ్లోరిఫికేషన్. ఈ మూడు ఈ మధ్యలో దానికి చాలా టైం పడుతుంది, బ్రతుకు కాలం పట్టుద్ది. మనం అంత తేలిగ్గా పరిశుద్ధులం అవుతామా? అయ్యో, ఎందుకు అవుతాం? కాము. పరిశుద్ధంగా ఉండటం కోసం ఏదో ప్రయత్నం చేసి కాస్త సరిపోయి మళ్ళా తెల్లవారి పాటికి చూస్తే మళ్ళీ రాళ్ళు పెరిగిపోయినాయి. పురుషోత్తం చౌదరి గారు ఆ సమయంలో రాసిన పాటే కదా, త్రవ్వుచున్న కొలది పెరుగు తరుగదు నా పాపరాశి, ఇవ్విధముగా చెడిపోతిని నేమి చేతునయ్యయ్యో, త్రాహి మాం క్రీస్తు నాద దయచూడరారే, కవ్వచేయరాని చేట కర్మేంద్రియాధీనుడనై, కవ్వచేయరాని చేట కర్మేంద్రియాధీనుడనై, అవ్వపాలై నేనెంతో నెవ్వబొందితి, త్రవ్వుచున్న కొలది పెరుగు తరుగదు నా పాపరాశి, ఇవ్విధముగా చెడిపోతిని నేమి చేతునయ్యయ్యో, త్రాహి మాం క్రీస్తు నాద దయచూడరారే, నిన్నుదేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేతినిప్పుడు, త్రాహి మాం క్రీస్తు నాద దయచూడరారే. ప్రభుకు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధపరచబడటం అనేది జీవిత కాలం అంతా పట్టే, జీవిత కాలం అంతా సరిపోతుంది మనం పరిశుద్ధపరచడానికి. ఓ పట్టాన పరిశుద్ధంగా ఉండట్లేదు మనం. ఆయన ఒక మురికి శుభ్రం చేయగానే ఇంకోటి అతికించుకొని వస్తున్నావు, ఇంకొకటి శుభ్రం చేయగానే ఇంకోటి అంటిస్తున్నావు, కళ్ళు శుభ్రం చేయగానే చెవులు పాడైపోతున్నాయి, చెవులు శుభ్రం చేయగానే నోరు పాడైపోతుంది. రాత్రి వాక్యం విన్నారా? నిన్నేం చెప్పాను నేను? లైవ్లో చెప్పిన వాక్యం ఏమిటి? నువ్వు ఎదుర్కొన్నప్పుడు చెప్పిన వాక్యమే గుర్తుండదు, నువ్వు మనం లైవ్లో అడగటమా? మరీ విడ్డూరం కాకపోతే ఏంటా మాటలు? తప్పు కదా. మా మీద కనీసం జాలన్నా లేదు నీకు. ఎలా పడితే అలా మాట్లాడతారు మీరు. సున్నతి అనేది మనం ఎరిగిన సున్నతి వేరు. స్టెఫెన్ అన్నాడు వాళ్ళకి చెవులకు సున్నతి లేదన్నాడు. చెవులకు సున్నతి ఎట్లుంటుందండి? చెవులు కత్తిరిస్తారా? చెవులకే కాదు, జ్ఞానేంద్రియముగా పిలువబడిన ప్రతి ఇంద్రియమునకును సున్నతి ఉన్నది. కర్మేంద్రియమునకు సున్నతి ఉన్నది. మనం ఎరిగిన సున్నతి ఏదంటే కర్మేంద్రియమునకు సంబంధించిన సున్నతి మనం ఎరిగిన వారం.
కానీ పెదవులకు సున్నతి ఉన్నది, కంటికి సున్నతి ఉన్నది, హృదయానికి సున్నతి ఉన్నది. హృదయానికి సున్నతి ఉన్నది. కత్తిరించేసేయాలి. ఆ మాట జ్ఞాపకం చేస్తాను ఒకసారి చూడండి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచునొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. భయంకరమైన పరిశుద్ధాత్మను ఎదిరించుట. పరిశుద్ధాత్మను ఎదిరించుట అనే మాట మామూలు మాట, గుండె జల్లుమంటది చదివేటప్పుడు. ముష్కరులారా, పరిశుద్ధాత్మను ఎదిరించటం అంటే ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మను మీ హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచునొల్లని వారులారా, మీరు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఆత్మను ఎదిరించటం, చెవులకు సున్నతి లేకపోవటం. ఈ నంబర్ 1 ఉంది చూడండి. వాక్యమునకు లోబరచునొల్లని వారులారా అన్న దగ్గర ఒకటి ఉంది. మీరు ఫుట్ నోట్లో చూడండి, ఏమనుంది ఫుట్ నోట్లో? అమ్మా, వంచని మెడగలిగిన వాళ్ళంట. వీళ్ళు మెడొంచరు, ఏ మాట చెప్పిన మెడొంచరు, వీళ్ళు లోబడరు. హృదయమందును చెవుల యందును సున్నతి కలిగిన వారు. చెవులకు సున్నతి ఉంటుందా? చెవులకు సున్నతి, హృదయానికి సున్నతి ఉంటే తెలిసింది. కానీ శరీరములో కర్మేంద్రియములో ఒక ఇంద్రియమునకు సున్నతి అని మనకు తెలుసు. కానీ జ్ఞానేంద్రియమైన చెవుకు, జ్ఞానేంద్రియమైన కన్నుకు సున్నతి ఏమిటి? ఎందుకు అసలు సున్నతి ఎందుకు చేయించాలండి సున్నతి? అదొక మంచి పెద్ద విశేషమైన సందేశం. దేవుడు ఎందుకు నియమించాడు సున్నతి అనేది? దేవుడు సున్నతి నియమించడానికి కారణం ఏమిటి? మంచి సబ్జెక్ట్ అది. సరే, హృదయ సున్నతి లేనివారు, చెవుల సున్నతి లేనివారు. చెవుల యందు సున్నతి లేదు. లోకంలో బాగా పోకిరి మాటలు, చండాలపు మాటలు, పాపపు మాటలు వినటానికి ఒకళ్ళు చెవులు బాగా విశాలం చేస్తారు. చెవులు చిన్న చిన్న చెవులు కాస్త చేటల్లాగా విశాలం అవుతాయి. ఆ మాట వినాలనే దాన్ని కత్తెరయ్యాలి. అది సున్నతి. నోటితో పెదవులతో అబ్బో, ఒక్కొక్కళ్ళు నోరు తెరిచారంటే పంచాంగం కట్టలే బయటకు వచ్చేస్తాయి. అంతటి అప్రాచ్యపు మాటలు మాట్లాడతారు. బూతులు, పోకిరి మాటలు. మాటకు ముందు ఒక బూతు మాట, మాటకు చివర ఒక ఏంటంటే ఆయనకు అలవాటు అండి, ఊత పదం అండి, మనం ఏం చేయలేమండి. కత్తెరయ్యాలి, అది కత్తెరబడాలి. నీ అలవాట్లు యేసు ప్రభు అడ్జస్ట్ అయిపోతాడా? పోనీలే, ఆయనకి ఎంత చిన్న అలవాట్లే, పోనీలే ఆయన అనుకోడు, ఉతికేస్తాడు. ఏదో చిన్న పొరపాట్ల పోనీలే, ఆయనకి అలవాట్లే, ఊత పదం లేదు, రోత పదం లేదు, తెంపేయాలి దాన్ని. అక్కడ కత్తెరయ్యాలి, దాన్ని ఒప్పుకోడు, కత్తెరయ్యాలి. కత్తెర వేయాలి. ఆ కత్తెర వేయటాన్ని సున్నతి అన్నాం. అయ్యా, నా పెదవులు, నీ కత్తెర వేయబడిన పెదవులు నీకు, హోషయ ప్రవక్త అన్నాడు కదా, కత్తెర వేయబడిన పెదవులు నీకు ఎడ్లకు బదులుగా అర్పించుచున్నాను. దేవుని కానుకలు అవి అర్పించాల్సింది, అవి అర్పించాలి. దేవుని బిడ్డలారా, సున్నతి, ఈ సున్నతి అనేది ఈ 2వ మెట్టు మీద జరిగేటటువంటి పని. 2వ మెట్టు మీద పరిశుద్ధత కొరకు నీవు పొందవలసిన సున్నతి, పరిశుద్ధత. దేవుని బిడ్డలారా, ఈ ప్రక్రియ అనేది చాలా ఆలస్యంగా అవుతుంది.
జీవితకాలం పడుతుంది. ముందు పరిశుద్ధంగా ఉండటానికి ముందు ఇష్టపడాలి. మనం పరిశుద్ధంగా ఉండటానికి ఇష్టపడాలి, కోరుకోవాలి. అయ్యా నన్ను పరిశుద్ధపరచయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా అనే మాట మనము కోరుకోవాలి. ఆ మాట మన నోట ప్రార్థన అవ్వాలి, మన నోట ప్రార్థన అవ్వాలి. ఎప్పుడు మనం భక్తులం అవుతామో, ఎప్పటికి పరిశుద్ధులం అవుతామో. నేను రాసిన పాట అది. కూలిపోయిన ఈ గుడారమును మరల నిల్పుము, బాగుగా చేయుము. కూలిపోయిన ఈ గుడారమును మరల నిల్పుము, బాగుగా చేయుము. నీవు వసింపయోగ్యమైన, నీవు వసింపయోగ్యమైన మందిరముగా మార్చుము స్వామి, మందిరముగా మార్చుము, మందిరముగా మార్చుము స్వామి. పాపపు పొరలతో నిండిన కన్నును పాలతో కడిగిన కన్నుగా చేయుము. పాపపు పొరలతో నిండిన కన్నును పాలతో కడిగిన కన్నుగా మార్చుము. నిరతము నిన్నే చూచడి కన్నును, నిరతము నిన్నే చూచడి కన్నును ఎన్నడు పొందెదను స్వామి, ఎన్నడు పొందెదను, ఎన్నడు పొందెదము స్వామి, ఎన్నడు పొందెదము. పరమ కుమ్మరి పరలోకపు శిల్పకారి, సాయము చేయుము నీకై బ్రతుకగా, సాయము చేయుము నీకై బ్రతుకగా. పరమ కుమ్మరి. పాపపు పొరలతో నిండిన కన్ను పాలతో కడిగిన కన్నుగా మార్చయ్యా. ఎప్పుడు నిన్నే చూచే కన్నును ఎప్పుడు పొందుతానోనయ్యా అని రాసిన పాట అది. పరిశుద్ధత అనేది ఒక పట్టాన మనకు అందేది కాదు. లోకము, లోకపు పోకడ, పాపము, పాపపు ప్రభావం ఎప్పుడు మన మీద పడుతూనే ఉంటుంది. ఈ ప్రభావం చూచిన వాళ్ళు అంటారు, ఎన్నాళ్ళు ప్రార్థనకు పోయేవరా, ఏంద్రా ఇదనేది చేసింది, ఇంక మేమేమి వచ్చామంటారు. అసలు ఎవడు చూడమన్నాను నన్ను చూడటం ఏంటయ్యా, నువ్వు ప్రార్థనకు వచ్చేవాడు నన్ను ఎందుకు చూస్తావు అని మనం చెప్పుకోవాలి. గతి లేక చెప్పుకోవాల్సిన మాట అది. నన్ను చూడని చెప్పలేకపోయాం, నన్ను చూడయ్యా అని చెప్పుకోలేకపోయాం. చెప్పాలి ఆ మాట మనం. నన్ను చూడ్చరా, నువ్వు ప్రార్థనకు రా, మందల అడుగు జాడలను బట్టి పొమ్ము అన్నాడు కదా. ఆ అడుగు జాడలను మనం వెయ్యాలి కదా, వేయలేకపోయాం. అప్పుడు ఏమంటావంటే తప్పించుకోవటానికి, అసలు నన్ను ఎందుకు చూసావు అన్నయ్య, నువ్వు యేసయ్యను కదా నువ్వు చూడాల్సింది. యేసయ్యను కాదే చూడమంది, యేసయ్యను మాత్రమే కాదు చూడమంది, మందల అడుగు జాడను చూసి పొమ్మన్నాడా లేదా? పరమగీతంలో ఏమని చెప్పాడు? ఏం చెప్పాడండి? మందల అడుగు జాడలను బట్టి ముందుకు పో అని చెప్పలేదా? అడుగు జాడలై నువ్వు వేసిన అడుగులు ఎట్లాంటి అడుగులు? మనం నడిచొచ్చిన తర్వాత ఆ అడుగులు, మనం చచ్చిపోయిన తర్వాత కూడా అడుగులు అంతే ఉంటాయి. అందుకే అన్నాడు, అతడు మృతి పొంది విశ్వాసము ద్వారా మాట్లాడుచుండెను. ఎట్ట మాట్లాడతాడంటే అడుగులు మాట్లాడతాయి. వాడి వలె ఉండకూడదనో లేకపోతే వాడిలాగా ఉండాలనో. ప్రేమైన వాళ్ళరా, పరిశుద్ధపరచబడే ప్రక్రియ అనేది
నిరంతరం జరగాల్సింది ఈ లోకంలో పరిశుద్ధంగా ఉండటమే గొప్ప భాగ్యము. అందుకొరకే ప్రభురాత్రి భోజన సంస్కారారాధన, అందుకొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. వీళ్ళకి మురికి పట్టుద్ది, వారానికి ఒకసారైనా స్నానం చేయించాలి వీళ్ళ చేత అని తన శరీరాన్ని, తన రక్తాన్ని ఇచ్చి, నా శరీరమున తినువాడు, నా రక్తమును తాగువాడు నిత్య జీవం గలవాడు. ప్రభు శరీరాన్ని భుజించాలంటే బాప్తిస్మ అనుభవం ఉండాలి, శరీరంలో చేర్చబడిన అనుభవం ఉండాలి. లేకపోతే శరీరానికి బయట ఉండి తిన్నామనుకో వంట పట్టదు. రక్షణ ప్రణాళికలో, దేవుని సంకల్పానుసారమైన రక్షణ ప్రణాళికలో 3 దశలు. 1 నీతిమంతులుగా తీర్చబడటం, 2 పరిశుద్ధపరచబడటం, 3 మహిమపరచబడటం. ఇది పౌలు మొదటి దానికి 3వ దానికి మధ్యలో 2వ దాన్ని ఆ ప్రక్రియను చెప్పలేదు. మహిమపరచటం అనే దానికి ముందు పరిశుద్ధపరచబడటం కూడా ఉంది, సంపూర్ణత కొరకు సాగిపోవటం ఉంది. అది అందుకే యెహోవా వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట దొరుకుతుంది. అంతా ఒక చోట దొరకదు కదా, ఒకసారి చెప్పండి, దేవుని రక్షణ సంకల్పంలో 3 దశలు. 1 3 సార్లు అనిపించారు నన్ను, 3 అయిపోయాయి ఈ పాటికి. 1 నీతిమంతులుగా తీర్చబడటం, 2 పరిశుద్ధపరచబడటం, 3 మహిమపరచడం. మహిమపరచబడేది భవిష్యత్తులో జరిగేది. శాంక్టిఫికేషన్, జస్టిఫికేషన్ అనేది నమ్మకం ద్వారా వచ్చింది. యేసయ్యను నమ్మాం, నీతిమంతులు అయ్యాం. వాళ్ళంతా మురికి, అయినా నీతిమంతుడు అన్నాడు ఆయన. అబ్బా భలే బుజ్జుకున్నావురా నువ్వు అని. కడుపును పుట్టిన బిడ్డ అశుద్ధంలో పడి పొర్లాడుతున్నాడు అనుకో, అమ్మ చీచి అసహ్యం, నో, అరే వీడిని తీసుకువెలిసిరేంటారు, దెబ్బలో కొట్టడం అంటదా. ఆ బురదలో కూడా వాడిని తీసుకొని వచ్చి పంపు దగ్గర తీసుకెళ్ళి శుభ్రంగా కడిగి సబ్బు పెట్టి రుద్ది దుర్గంధం అంతా పోయేదాకా పనిచేయట్లేదా? అలాగే యేసు ప్రభువారు మనల్ని పరిశుద్ధపరుస్తూనే ఉంటారు. నన్ను చూడబాకయ్యా, నన్ను చూసి నడవటం ఎందుకయ్యా అనే మాట కాక, నన్ను చూచి ఇదిగో నేను మాదిరిని, నన్ను పోలి నడుచుకోండి అని పౌలు చెప్పాడు. అలా మనం కూడా ఆ మాట చెప్పే స్థాయికి రావాలి. ఆ స్థాయిలో ప్రభు మనల్ని నిలవబెట్టును గాక. ఆమేన్ చెప్పండి. ఇట్టేటప్పుడన్నా ఆమేన్ అంటే సెటిల్ అయిపోద్ది సమస్య. ఏం చెబుతాంలే టెట్ట. బాగా నిర్లక్ష్యాలు ఎక్కువైపోయింది. బద్ధకస్తులు, మీలో బద్ధకస్తులు ఎవరో చెయ్యి పైకి ఎత్తండి అన్నాడంట. అందరు పైకి ఎత్తారట, నేను బద్ధకస్తుని. ఒకటి చెయ్యి ఎత్తలేదంట. వాడిని పిలిచి అడిగారంట, ఎందుకురా నువ్వు కనీసం చేయత్తలేదట. ఏమెత్తావులే గురువు అన్నాడంట. ఇవి నూరు అసలైన బద్ధకస్తుడివి అని. కాబట్టి ఆరాధనలు హల్లెలూయా చెప్పిన వాళ్ళు, ఆమెను చెప్పిన వాళ్ళే బద్ధకస్తులు. ఇంకా అంతకు మించిన బద్ధకస్తులు ఏడుంటారు? స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. మీరు కారు. ఇప్పుడు చురుకైన వారు హెబ్రీ స్త్రీలు, హెబ్రీ పురుషులు అయిపోయారు. దేవుని బిడ్డల పరిశుద్ధత అనేది మనం ప్రేమించాలి. పరిశుద్ధత మనం ప్రేమించి ముందుకు సాగాలి. ప్రభు ఈ మాట దీవించునుగాక.